श्रीलक्ष्मीवल्लभारम्भां निखनामुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीवेङ्कटाद्रिनिलकमलाकामुकः पुमानभङ्गुरभूतिस्ते तरङ्गगतमङ्गलम् अस्मत्परमगुरुभ्यो नमः विघ्नसगुरुभ्यो नमः वंशऋषिभ्यो नमो नमः। వేకప్ సంస్కృతి ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీస్సులు అందజేస్తూ తులారాశి వారికి గ్రహస్థితి అనుసరించి ఆర్థికమైన పరిపుష్టి ఏర్పడుతుంది. అంటే ధన సంబంధమైన విషయాల్లో పరిపూర్ణంగా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు కూడా చక్కటి అనుకూలమైన సమయం. మీరు చేపట్టే ప్రతి పని కూడా చాలా చక్కగా సులువుగా అంటే చాలా ఈజీగా పూర్తి చేస్తారు. మంచి దృక్పథంతో ముందుకెళ్తారు. ప్రతి పనిని కూడా చక్కటి ప్రణాళికబద్ధంగా చేస్తారు. ప్రీ ప్లాన్ అనమాట. ఈ పని చేయబోతున్నాం, ఈ పని ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలాగే చేద్దాం అని చెప్పేసి అట్లాగే చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ప్లాన్ వేసుకుంటారు, అది ఎక్కడో ఫెయిల్ అవుతుంది, మళ్ళీ ఇంకో రకంగా చేస్తారు, మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఇట్లా కాకుండా మీరు ఒక చక్కటి ప్లాన్ తయారు చేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తారు. అనుకున్నట్టు ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఆ విషయంలో మీరు ఏదైతే పని ప్రారంభించాలనుకున్నారో తప్పనిసరిగా సక్సెస్ఫుల్ ఉంటుంది. అట్లాగే భూమి సంబంధమైన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగువేయండి. ముఖ్యమైన సూచన ఈ రాశి వారికి ఇది. అంటే భూమి సంబంధమైన వివాదాలు కానీ, గొడవలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 1, 2, 3, 4 సార్లు ఆలోచించండి, తప్పలేదు. ఎందుకంటే ఒక విలువైన వస్తువు పోగొట్టుకోకూడదు కదా మనిషి జీవితంలో. పోగొట్టుకోవడం చాలా సులువు, కష్టపడి సంపాదించడం చాలా కష్టమైన, అత్యంత కష్టమైన పని. అందువల్ల భూమి విషయంలో ఏదైనా మీకు మీ అన్నదమ్ములతో కావచ్చు, దాయాదులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరికైనా శత్రువులతో గొడవలు ఉన్నాయనుకోండి, చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. ఊహించినటువంటి సమస్యలు ఎదురై చిలికి గాలివానలా తయారైపోయి పరిష్కారానికి మార్గం దొరకకుండా ఉంటుంది. మీరు కనుక ఒకవేళ తొందరపడ్డారనుకోండి, అది ఇంత చిన్న విషయం చిలికి ఇట్లా గాలివానలాగా అయిపోయి ఇంకా ఆ సమస్యకు అసలు పరిష్కారమే లేదు, దాన్ని వదిలేయాలి అంటే భూమి విషయంలో గొడవ వచ్చిందనుకోండి, ఇంకా భూమి వదిలేసుకోవాల్సి వస్తుంది మీరు. అట్లా కాకుండా రాజీ పడే మనస్తత్వంతో జాగ్రత్తగా సరే ఈ చిన్న నష్టంతో పోయింది అనేది అట్లా కానీ, అయితే ఈ సమస్య ఎలా పరిష్కారం చేసుకుందాము అనేటువంటి విధానంలో మీరు ముందుకు వెళ్ళినట్లయితే భూ సంబంధమైన విషయాల్లో మీరు లాభాన్ని పొందగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా, నేర్పుతో, ఓర్పుతో వ్యవహరించండి. చాలా నేర్పు ప్రదర్శించండి, ఓర్పుగా ఉండండి. అవతలి వ్యక్తి ఎంతైనా రెచ్చగొట్టొచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడొచ్చు, ప్రమాదంలోకి నెట్టేద్దామని ఆలోచన ఉండొచ్చు అతనికి. ఉన్నప్పటికీ కూడా అతని తెలివితేటలను గమనిస్తూ అతని కంటే మించి ఎక్కువగా మీరు ఓర్పుతో నేర్పుతూ ఉన్నారనుకోండి, అప్పుడు మీకు అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా ముందుకు వెళ్ళొచ్చు. అంటే చాలా కాలం నుంచి విదేశాలలో ఎవరైతే అనుకుంటూ ఉన్నారో విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రయత్నం చేయండి. కొత్తగా స్థిరాస్తి ఏర్పరచుకోవాలనే వారికి చాలా మంచి అనుకూలమైన సమయం. స్థిరాస్తి అంటే ఏంటండి, ఇల్లు కానీ, ప్లాట్ కానీ, లేదంటే ఇట్లా స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించాలనుకునే వారికి చాలా మంచి సమయము. కాబట్టి దీన్ని ప్రయత్నం చేయండి. బంధుమిత్రులతో కలయిక, విందులు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి తద్వారా లాభాలు పొందుతారట. అంటే ఎక్కడైనా మీరు ప్రయాణాలు చేసినప్పుడు అక్కడ ఏదైనా ఒక పని మీద వెళ్ళారనుకోండి, తప్పనిసరిగా అటువంటిది ఉన్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. యాత్రా రంగంలో అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఉన్నారు కదా, ఆ రంగం వారందరికీ కూడా ఈ నెలలో మంచి ఫలితాలు ఉంటాయి. కొత్తగా ఇల్లు కానీ, ప్లాట్ కానీ, వ్యవసాయ భూమి కానీ కొనేటువంటి అవకాశం అది. చాలా కాలంగా వసూలు కావాల్సినటువంటి ధనము, డబ్బు మీకు ఎవరైనా ఇవ్వాలి, లేదా ఎక్కడి నుంచైనా రావాలి, అది ఎక్కడైనా సరే స్నేహితుల దగ్గర నుంచా, లేక ప్రభుత్వం నుంచా, లేక మిత్రుల దగ్గర నుంచా, లేక బంధువుల దగ్గర నుంచా, ఎవరి దగ్గర నుంచి రావాలో ప్రయత్నం చేయండి. తప్పకుండా ధనము చేతికి అందుతుంది. అప్పుడప్పుడు మీకు తెలియకుండానే ఆవేశానికి లోనవుతూ ఉంటారు. ఆవేశం చాలా అనర్థదాయకము. ఇందాక చెప్పాను కదా, ఓర్పుగా, నేర్పుగా, మీ యొక్క చాకచక్యంగా, తెలివితేటలు, మేధస్సు ఉపయోగించి ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి సహజంగా షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి యాక్షన్ టు రియాక్షన్ ఇమీడియట్గా ఉండాలి, లేదా వీళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. ఎవరైనా ఏమయ్యా అని ఏమిటి అంటారు, అట్లా అనకండి. సరే చెప్పండి అనండి. ఆ కొద్దిసేపు మీరు ఓర్పు ప్రదర్శించారనుకోండి, తప్పనిసరిగా మీకు మీ సమస్య పరిష్కారం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు, లావాదేవీలు ఉన్నవారికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ సంబంధం అంటే ఏంటండి, మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా డబ్బు రావాలి, లేదా న్యాయస్థాన విషయం ఏదైనా ఉంది, అట్లాంటి విషయాలు ముందుకెళ్ళండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందుతారు. జీవితంలో మర్చిపోలేని ఒక కార్యానికి శ్రీకారం చుడతారు. జీవితంలో మంచి కార్యం చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారో మరి మీరు, ఒక సమాజానికి పనికి వచ్చేదా, మీ వ్యక్తిగతంగా పనికి వచ్చేదా, ఏదైనా కావచ్చు. మీరు ఏదో కార్యం చేయాలని చాలా కాలంగా మనసులో ఆలోచన ఉంది, దాంట్లో ముందుకు వెళ్తారు.
ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక పని పూర్తి కావడంతో అంతులేని ఆనందాన్ని పొందుతారు. చాలా కాలంగా మనసులో ఒక ఆలోచన వెళ్తుంది, అది వస్తే నాకు లాభం వస్తుంది, అది వస్తే ఈ పని అవుతుంది, అది వస్తే నేను ఇక్కడ పెట్టుబడి పెడతాను, లేకపోతే అది వచ్చినట్లయితే నా జీవితంలో మంచి మార్పులు వస్తాయి అనేటువంటి ఆలోచన ఉంటుంది. వాళ్ళు తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు. షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు పెట్టుబడి పెట్టకుండా కొంచెం జాగ్రత్త వహించాలి. ధన విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో చేతికి అందుతుంది. మీరు చేసేటువంటి రంగంలో అత్యంత ఉన్నత స్థానంలో ఒక వ్యక్తిని కలుసుకుంటారు. మీరు ఏ రంగంలో ఉన్న వ్యాపారమా, వ్యవసాయమా, ఉద్యోగమా, రాజకీయమా, స్వయం ఉపాధి రంగమా, నాట్య రంగమా, సినిమా రంగమా, కళారంగమా, ఏ రంగంలో ఉన్నారో తెలియదు. మీరు ఈ రాసులు అనేక రంగాల్లో ఉండొచ్చు కదా. ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆ రంగంలో ఉన్నట్టు ఒక పెద్ద వ్యక్తి, ఒక ప్రముఖుడు అన్నమాట, అతన్ని కలుసుకుంటారు. మీరు కలుసుకుని అతని ద్వారా మంచి లాభాన్ని పొందే అవకాశం ఉంటారు. అట్లాగే మీ రంగాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసి మీరున్న రంగంలో కొత్త కొత్త లేటెస్ట్గా ఏదో టెక్నాలజీ ఉపయోగించి కానీ లేదా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కొత్తదనాన్ని సృష్టించి దాని ద్వారా మీ పై అధికారులతో కూడా మంచి దృష్టి పడి దానివల్ల అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు. చక్కటి నియమ నిష్ఠలతో, అంటే ఇంతకుముందు నియమాలు లేవా అని కాదు, ఉన్నాయి, ఇంకా ఎక్కువగా నియమాలు పెట్టుకొని నిష్ఠలు పెట్టుకొని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొని విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఈ తులారాశి వారికి గ్రహస్థితి అంతా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి పెద్దగా ఏమి వీళ్ళకి శాంతులు దోషాలు అక్కర్లేదు. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే, ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించండి. ఒక 108 తమలపాకులతో తీసుకెళ్లి అర్చన చేయించుకోండి. ఇంకా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మరొకసారి ఏకప్ సంస్కృతి ఛానల్ తరఫున ప్రేక్షకులు వీక్షకులకు శుభాశులు అందిస్తూ శుభం.